ఇండియాలో పొత్తు చిచ్చు అని ఒక పత్రిక హైలైట్ చేసింది. అదేవిధంగా 300 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయబోతుంది, మిగిలిన స్థానాల్లో కూటములు వారి సీట్లు అడ్జస్ట్ చేసుకుంటారని అదొక వార్త ఇంకొక పత్రిక హైలైట్ చేసింది. ఈ వార్తలు ఎట్లా చూస్తారు మీరు? ఇందులో ఆశ్చర్యమే ఉంది. ఇప్పుడు 200 సీట్లలో కాంగ్రెస్కు బీజేపీ ప్రధాన ప్రత్యర్థి, అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండేవి 200 సీట్లు ఉంటాయి. అందులో చిచ్చేముంది? 200 సీట్లు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ దేశంలో. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల్లో కలిపి 65 సీట్లు ఉంటాయి. ఛత్తీస్గఢ్లో 11 సీట్లు, 25 సీట్లు మీకు రాజస్థాన్లో, 29 సీట్లు మధ్యప్రదేశ్లో. అలాగే గుజరాత్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, హిమాచల్ ప్రదేశ్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. సో ఇలా మీకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నాయి. కర్ణాటక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. తెలంగాణలో కూడా ప్రిడామినెంట్గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. బీఆర్ఎస్ ఉన్నా కూడా, ఎందుకంటే 2019లోనే బీజేపీ కాంగ్రెస్ 7 సీట్లు గెలుచుకున్నారు. అంటే బీఆర్ఎస్కు తిరుగులేని అధికారం ఉన్న సమయంలో, బీఆర్ఎస్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు తెచ్చుకున్న సమయంలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ సగం సీట్లలో ఉండేవి. సో ఇలా అనేక రాష్ట్రాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. సో అందువల్ల నియర్లీ 200 సీట్స్ ఉంటాయి అలా. ఇక మిగతా 100 సీట్లలో పొత్తుకు అవకాశం లేని ఇండియా కూటమి పక్షాలు ఉంటాయి. కేరళలో 20 సీట్లు. ఆ కేరళలో ఉన్న 20 సీట్లలో కాంగ్రెస్ సిపిఎం మధ్య పొత్తుకు అవకాశం లేదు. ఎవరు గెలిచినా అది ఇండియా కూటమికి మద్దతుగానే ఉంటాయి, కానీ పొత్తు లేదు. సో అలాగే మీకు తెలంగాణలో 17 సీట్లు. ఇక్కడ ఇండియా కూటమి పక్షాలు ఏవి లేవు, కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా పార్టీ లేదు. బీఆర్ఎస్ ఇండియా కూటమిలో లేదు. సో ఇలా లెక్క తీస్తే మీకు ఒరిస్సాలో బిజు జనతాదళ్ ఉన్న కాంగ్రెస్కు బిజు జనతాదళ్కు మధ్య ఇండియా కూటమి భాగస్వామ్యం లేదు. సో అందువల్ల ఇలా ఇప్పుడు మహారాష్ట్ర ఇండియా కూటమిలో భాగంగా ఎన్సీపీ, శివసేన ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బలమైన పాత్రధారి అక్కడ. సో ఆటోమేటిక్గా అక్కడ మీకు కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని సీట్లలో పోటీ చేస్తుంది. అందువల్ల ఇండియా కూటమిలో ఈ 300 సీట్లకు చిచ్చేం ఉండదు. 500 సీట్లకు పోటీ చేస్తుంటేనే చిచ్చు, 400 సీట్లకు పోటీ చేస్తుంటేనే చిచ్చు, 300 సీట్లకు పోటీ చేస్తుంటే చిచ్చు ఎక్కడిది? నిజంగానే 300 సీట్లకు కనుక కాంగ్రెస్ పోటీ చేస్తే అసలు చిచ్చు ఉండదని నేను అనుకుంటాను. ఏదైనా ఒక 2 సీట్లు ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు 300 ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. ఆడ కాంగ్రెస్ ఏమన్నా 20 సీట్ల పోటీ చేస్తే చిచ్చు తప్ప 5 సీట్లకు 4 సీట్లకు పోటీ చేస్తే చిచ్చు ఏముంటుంది? సో అందువల్ల మీకు తేలాల్సింది కొన్ని స్టేట్స్ మాత్రం. ఇప్పుడు బీహార్ ఉంది, కాంగ్రెస్ ఆర్జేడీ జేడీయూ కలిసే ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ కొన్ని సీట్లలో పోటీ చేస్తుంది. అంటే 200 సీట్లలో ప్రధానంగా పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. ఇండియా కూటమి పక్షాలు లేవు, అటు ఉన్నా కూడా అది నామమాత్ర ప్రజెన్స్ మాత్రమే. సో అందువల్ల మీకు ఇండియా కూటమి పక్షాల మధ్యనే పోటీ ఉండేది కేరళ, కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం. సిపిఎం ఇండియా కూటమి మద్దతుగా ఇండియా కూటమిలో భాగం కాదు, పొత్తుల్లో మేము భాగం కాదు ముందే చెప్పాను. పశ్చిమ బెంగాల్ ఇక్కడ కాంగ్రెస్, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్ 3 కూడా ఇండియా కూటమికి లో భాగము లేదా ఇండియా కూటమితో కలిసి ఉన్నాయి. సో మీకు పంచాయతీ వచ్చేది పశ్చిమ బెంగాల్, కేరళ, అలాగే మీకు ఉత్తరప్రదేశ్. ఇక్కడ సమాజ్వాదీ పార్టీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఎస్పీ కాంగ్రెస్ల మధ్య కుదురుతుందా అనేదే మేజర్ ఛాలెంజ్. ఇక నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చే ఢిల్లీ అండ్ పంజాబ్. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఓడించి అధికారంలోకి వచ్చింది. అందువల్ల ఢిల్లీలో ఉన్న 7 సీట్లు, పంజాబ్లో ఉన్న 13 సీట్లు 20. సో ఈ 80 ఉత్తరప్రదేశ్ 100, బెంగాల్ 42 142, 20 కేరళ 162. ఇక్కడ కొంత పంచాయతీ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే మీకు ఇక్కడ ఇండియా కూటమిలోనే పోటీ. అందువల్ల 300 పోటీ అంటే 243లో ఏ పంచాయతీ లేదు, 243లో అసలు పంచాయతీ లేదు కదా. అందువల్ల ఆ ఎనాలిసిసే కరెక్ట్ కాదు. నిజంగానే కాంగ్రెస్ 300 సీట్లకు పోటీ చేస్తే ఇండియా కూటమిలో చిచ్చుకు స్కోపే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పోటీ ఇప్పుడు గుజరాత్లో ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఓటింగ్ రావచ్చు, కానీ బలమే ఉంది అక్కడ. ఆమ్ ఆద్మీ పార్టీతో అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగితే ఏం పెద్ద కష్టమేం కాదు. కాంగ్రెస్ ఒక 2-3 సీట్లు అది ఆప్కి ఇవ్వగలిగితే, ఇవ్వను అంటే మాత్రం పంచాయతీ వస్తుంది. సో అందువల్ల కొన్ని ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో వేరే భాగస్వామ్య పక్షాలు లేవు, ఉన్నొక్క జేడీఎస్ బీజేపీతో వెళ్ళిపోయింది. కర్ణాటకలో 28 సీట్లు ఉన్నాయి. సో అందువల్ల ప్రధానమైన పంచాయతీ వచ్చేటి 26 పార్టీలు
దేశమంతటా కలిసి పొత్తు పెట్టుకున్నప్పుడు కొన్ని పంచాయతీలు తప్పవు కదా. ఆ మేరకు అక్కడ ఇక్కడ కొన్ని కాన్స్టిట్యున్సీలో ఉండవచ్చేమో, కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 300 సీట్ల కన్ఫైన్ అయితే చిచ్చు ఉంటుందని నేను అనుకోను. సార్ అంటే జనరల్గా 2019 లోక్సభ ఎన్నికల్లో సార్ కాంగ్రెస్ 52 స్థానాల్లో విజయం సాధించింది. దాదాపు 209 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో వచ్చింది సార్. అంటే ఈ రెండింటిని కలిపితే దాదాపు 261 స్థానాలు అవుతాయని ఆ పార్టీ లెక్క సార్. అది మరి ఆ లెక్క ప్రకారం ఇక 300 ఏవైతే ఎక్కువ. దాని తర్వాత నీకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. సో అందువల్ల ఆ లెక్క ప్రకారం చేసినా 300 ఎక్కువేం కాదు. కాంగ్రెస్ బాగా అండర్స్టాండింగ్ చేసుకున్నట్టు లెక్క స్థితిని. సో అందువల్ల చాలా స్టేట్స్లో పేచీ లేదు, ఉన్న పేచీ ఉన్నాయి. మనకేంటంటే పేచీ ఉన్నవి హైలైట్ అవుతాయి. ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ ఇండియాకున్న పేచీ ఉందా? లేదు కదా. ఇప్పుడు ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన పేచీ కూడా తెలంగాణలో కాంగ్రెస్కి లెఫ్ట్కు రాకపోవచ్చు. సో అందువల్ల మీకు ఫండమెంటల్గా 300 సీట్ల కన్ఫైన్ అయితే అసలు పేచీకి స్కోపే ఉండదు అంటే మీరు ఈవెన్ 100 సీట్ల కాంగ్రెస్ కన్ఫైన్ అయినా కూడా 1-2 సీట్ల పంచాయతీ ఉంటుంది, ఉండకుండా ఎక్కడ పోతుంది 100 సీట్ల కూడా. ఎందుకంటే పేచీ అనేది నెంబర్ మీద కాదు, పేచీ అనేది ఏ కాన్స్టిట్యున్సీస్ అని, ఏదో ఒక కాన్స్టిట్యున్సీ వద్ద పేచీ కంపల్సరీగా ఉంటుంది. 26 వితిన్ ద బీజేపీ మీకు ఈ సీట్లో ఎవరు కరీంనగర్లో బండి సంజయ్ చేస్తారా, ఈటలు చేస్తారా అన్న చర్చ వస్తలేదా? అవును సార్. సో మరి అక్కడ ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈటలు చేస్తాడా, రామచంద్రరావు చేస్తాడా అని చర్చ రావడం లేదా? సో మరి అక్కడ ఎట్లా వస్తుంది చర్చ? బీజేపీ ఒకే పార్టీ కదా, ఒకే పార్టీలోనే చర్చ వస్తుంది. మీకు 26 పార్టీలు కలిసినప్పుడు ఆ మేరకు ఉండవా? మన్ కీ బాత్లో ప్రధాని మోడీ ప్రసంగించారు, ఆత్మనిర్భర్ వికసిత్ స్ఫూర్తి 2024లోనూ కొనసాగాలి, ఫిట్ ఇండియా లక్ష్యం కావాలని పిలుపు. అంటే వారి స్పీచ్ అంతా కూడా ఎన్నికల కోణంలో ఉంటుంది అనుకోవచ్చా? ఎన్నికల కోణంలో ఉండకపోతే ఏ కోణంలో ఉంటుంది? ఎన్నికలు 3-4 నెలలు ఉండగా ఇంకా వేరే సన్యాసం కోణంలో ఉంటుందా? సర్వసంగ పరిత్యాగ కోణంలో ఉంటుందా? మీరే చెప్పండి. ఎన్నికలకు ప్రారంభం ఉన్న ఏడాది అనివార్యంగా అది ఎన్నికల కోణంలోనే ఉంటుంది, ఇంకో కోణంలో ఉండే స్కోపే లేదు దానికి. సో ఎన్నికల్లో ఏ కోణం ఉంటుంది అనేది పాయింట్ తప్ప ఎన్నికల్లో కోణం ఉండదు అని అనుకుంటే అది అమాయకత్వం. నరేంద్ర మోడీ ఎన్జిఓ నడపడం లేదు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే నరేంద్ర మోడీ సన్యాసుల మఠానికి అధిపతి కాదు. ఆయన భారతీయ జనతా పార్టీ అనే ఒక దేశంలోనే బలమైన రాజకీయ పార్టీ నాయకుడు. రాజకీయ పార్టీ నాయకుడు ఎన్నికలకు ముందు మాట్లాడినప్పుడు ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే మాట్లాడతాడు తప్ప వైరాగ్యాన్ని ప్రదర్శించమంటే వైరాగ్యం ప్రదర్శించడానికి ఆయన ప్రదర్శించే సమయము కాదు, సందర్భం కాదు కదా. అందువల్ల ఏ రకంగా చూసినా ఇది ఎన్నికల కొరకే. అందులో ఏ కోణం ఉంది అనేది పాయింట్ అవుతుంది. ఏ కోణం ఉంది అన్నప్పుడు మీకు ప్రధానంగా ఆయన మాట్లాడిన దాంట్లో ఒకటి స్ట్రాంగ్ ఆయన చుట్టూ మోడీకా గ్యారంటీ, మోడీకా భరోసా అని, అంటే నరేంద్ర మోడీ పర్సనాను ప్రొజెక్ట్ చేస్తూ 2024 ఎన్నికలకు పోబోతున్నారు అనేది మన్ కీ బాత్లో మాట్లాడిన దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే మోడీ ఇమేజ్ ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ 2014లోను 2019లోను బీజేపీకి చూసి ఓటు వేసిన వారికన్నా మోడీని చూసి ఓటు వేసిన వారు ఎక్కువ. దేశంలో మీరు లెక్కలు తీయండి, బీజేపీ కాని ఓటర్లకు కూడా మోడీ ఓటర్లుగా ఉంటారు. అందుకే మీకు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల కన్నా లోక్సభ ఎన్నికలు ఎక్కువ వస్తాయి. తెలంగాణలో 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు వస్తే లోక్సభ ఎన్నికలు 20% ఓట్లు వచ్చాయి. అంటే అర్థం ఏంటి? మరి బీజేపీ కోర్ ఓటర్ అయితే అసెంబ్లీలో ఇస్తాడు కదా, మరి అసెంబ్లీలో వేయని వాళ్ళు పార్లమెంట్కి వేశారంటే పార్టీని చూసి 7% ఓటు వేస్తే ఇంకో 13% మంది పార్టీని చూసి ఓటు వేయని వాళ్ళు కూడా ఓటేస్తారు లోక్సభ ఎన్నికల్లో. అంటే అది మోడీ ప్రభావం అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఈవెన్ లోక్నీతి సిఎస్డిఎస్ వల్ల పోస్ట్ పోల్ స్టడీ 2019 ఎలక్షన్ల పైన చూస్తే 1/3 ఆఫ్ బీజేపీ ఓటర్స్, అంటే బీజేపీకి ఓటు వేసిన వాళ్ళు 3వ వంతు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని చూసి ఓటేశారు. అందువల్ల మోడీ ఎంట్రీ అయ్యాక అంతకు ముందు కూడా మన దేశంలో ట్రెండ్, మోడీ రావడంతో బలపడిన ట్రెండ్ ఏంటంటే ప్రెసిడెన్షియలైజేషన్. అంటే పేరుకు పార్లమెంటరీ డెమోక్రసీ అయినా మన ఓట్లేసేటప్పుడు ముఖ్యమంత్రి చూసి ఓట్లేస్తారు, ప్రధానమంత్రి చూసి ఓట్లేస్తారు. అందువల్ల నరేంద్ర మోడీ చూసి ప్రజలు బీజేపీకి ఓటేస్తున్నారు కనుక ఈ మన్ కీ బాత్లో కూడా మోడీ సెంట్రిక్ ఇమేజ్, మోడీ పర్సనాను ప్రొజెక్ట్ చేశారు. అందుకే మోడీకి భరోసా,
మోడీ కా గ్యారంటీ అంటున్నాడు. సో అది మొదటి. ఆ మోడీ పర్సనల్లో కూడా తాను పేదలకు ప్రతీకగా, కష్టపడే తత్వానికి ప్రతీకగా ఆయన మోడీ పర్సనాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అందుకే గ్యారంటీ అంటే డిక్షనరీ మీనింగ్ చూడకండి, గ్యారంటీ అంటే ఇక్కడ పేదల గ్యారంటీ అని. సో అందువల్ల మోడీ తన జీవిత ప్రయాణాన్ని, తన రాజకీయ పర్సనాలిటీని రూపొందించుకోవడానికి సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాడు. అందులో ఆయన ప్రత్యర్థులు అటు కాంగ్రెస్ అయినా ఇటు ప్రాంతీయ పార్టీలైనా డైనాస్టిక్, అంటే వారసత్వ ద్వారా రాజకీయ నాయకత్వం వచ్చిన వాళ్ళు. కానీ నరేంద్ర మోడీ ఒక సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి ఒక ప్రధానమంత్రి అయ్యాడు. ఆ అడ్వాంటేజ్ని ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఇక రెండవది యొక్క స్టేబుల్ ప్రభుత్వము, స్థిరమైన ప్రభుత్వం వర్సెస్ సంకీర్ణ ప్రభుత్వం. ఎందుకంటే ఇండియా కూటమి 26 పార్టీలతో ఉన్న కూటమి, పరస్పర విరుద్ధమైన భావాలు కూడా అందులో ఉన్నాయి. కాంగ్రెస్ సిపిఎం కేరళలో పోటీ పడుతుంది, తృణమూల్తో సిపిఎం కలవదు బెంగాల్లో, సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పైన గుర్రుగా ఉంది, ఆ కాంగ్రెస్ ఓడించే గెలిచింది. సో ఈ వైరుధ్యాలన్నీ కూడా ఇండియా కూటమిలో ఉన్నాయి కనుక సంకీర్ణ ప్రభుత్వాల అనేవి నిలబడవు. అందువల్ల స్థిరమైన నాయకత్వం, స్ట్రాంగ్ లీడర్, స్ట్రాంగ్ గవర్నమెంట్ అనేది, స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఒక రెండవ డైమెన్షన్. ఇక మూడో డైమెన్షన్ ఆస్పిరేషనల్ ఇండియా. ప్రతిపక్షాలకు కూడా నేర్చుకోవాల్సింది ఇక్కడే. ప్రజలు గతంలో లాగా నైరాశ్యానికి, ఆవేదనకు, ఆక్రందనకు ఇవాళ ఓటు వేస్తలేరు. ఒకప్పట్లా కాదు. ఒకప్పుడు పతితులార భ్రష్టులార బాధా సర్పద్రష్టులార ఏడవక్కండి పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పైకి కనబడలేదా కనకనమండే అంటే జనం ఇట్లా ఊగిపోయేవాళ్ళు. శ్రీ పడు ఇప్పుడు అట్లా ఊతలేరు ఎవరు. ఇప్పుడు అంతా మారిపోయింది ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే ఇప్పుడు న్యూ జనరేషన్ ఆస్పిరేషనల్ జనరేషన్. ఇంకా నిరుద్యోగం ఉంది, పేదరికం ఉంది, నిరాశ ఉంది, దేశం బాగుపడదు, ఇక దేశం ఇంతే ఎప్పుడు బాగుపడుతుంది అంటే జనం ఓట్లేస్తున్నారు. సో దేశాన్ని నేను అద్భుతంగా మారుస్తా అంటే జనం ఓట్లేస్తున్నారు. అంటే ఈ ఆస్పిరేషనల్ ఇండియా అనేది భారతదేశ డెమోగ్రఫిక్ చేంజ్. ఈ డెమోగ్రఫిక్ చేంజ్ను ప్రతిపక్షాలు పూర్తిగా గుర్తుపట్టలేదు, ఇంకా నెగిటివిజం పాలిటిక్స్లో ఉన్నారు. సో ఈ దేశంలో పేదరికము, నిరుద్యోగము, ఆకలి, అణచివేత ఎంత నిజమో అద్భుతమైన అవకాశాలు కూడా అంతే నిజం. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి దేశంలో ప్రధానమంత్రి కాగలిగాడు. ఈ అవకాశం ఎవరికి వస్తుంది? మామూలు విషయం కాదు కదా. ఒక మధ్యతరగతి బిడ్డగా తండ్రి స్కూటర్ పైన వెనకాల కూర్చొని ట్యూషన్కు చెన్నై నగరంలో వెళ్ళిన బిడ్డ ఇలా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్పొరేట్ పొజిషన్లో ఉన్నాడు సుందర్ పిచ్చయ్య. ఇది మామూలు విషయం కాదు కదా. సో వాట్ వాజ్ హీ వాజ్ జస్ట్ అన్ ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఇండియన్. సో ఒక మిడిల్ క్లాస్ ఇండియన్ కూడా ఒక అద్భుతం సృష్టించగలిగేటువంటి అవకాశం ఈ ప్రపంచం ఇస్తోంది. ఎక్కడో వరంగల్ జిల్లాలో ఒక సల్లగరిజ చిన్న గ్రామంలో పుట్టినటువంటి ఒక బిడ్డ నాటు అంటూ ప్రపంచాన్ని ఊపేశారు కదా. ఇంత అద్భుతమైన అవకాశం మన గతంలో లేదు. సో అందువల్ల ఇవాళ ఒక సాధారణ జీవితంలో నుంచి నేపథ్యంలో ఉన్నవారు కూడా ఇదే భారతదేశంలో అవకాశాలు కనబడుతున్నాయి. నేను ఒక రేకుల ఇళ్లల్లో కామన్ టాయిలెట్ 5 ఇళ్లకు నీళ్లు చెరువుకెళ్ళి తెచ్చుకున్న ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను. ఇవాళ ఒక ప్రొఫెసర్గా, ఒక విశ్లేషకుడుగా, శాసన మండలి సభ్యుడిగా ఈ స్థాయికి రాగలిగాను. నాకు ఈ దేశమే ఇచ్చింది కదా ఈ అవకాశం. అందువల్ల దేశంలో ఏమీ లేదు, అంత దరిద్రమే, ఏమి దిక్కు లేదు, పరిస్థితి అంతా ఘోరంగా ఉన్నది అనేది పచ్చి అబద్ధం. దేశంలో పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, అణచివేత ఉంది, ఆకలి ఉంది, పీడన ఉంది. అదే సమయంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇవాళ నేను ఈ మధ్య అమెరికా వెళ్ళాను వెంకట్. వెళ్తే అక్కడ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా నేను వాళ్ళ ఎనాలిసిస్ చేస్తే ఎవ్వరూ రిచ్ కాదు. రిచ్ వాడు అమెరికా ఎందుకు పోతాడు? సో ఇక్కడ 200 ఎకరాలు ఉంటే రిచ్ అమెరికా పోయి ఉంటాడా? ఈ 200 ఎకరాలు చూసుకోవాలి కదా. ఇక్కడ జూబ్లీ హిల్స్లో 4 కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయనుకోండి, అమెరికా పోతాడా? అమెరికా పోయే వాళ్ళు ఎవరెల్లా అంతా మిడిల్ క్లాస్ పిల్లలే, మధ్యతరగతి పిల్లలే. అసలు ఒక సాధారణ ఇప్పుడు మా అక్క ఉంది, మా బావ సాధారణ సింగరేణి కాలరీస్ RK3లో ఒక
జనరల్ మజ్దూర్ కేటగిరీలో పనిచేశాడు. అవును. ఆయన బిడ్డలు ఇద్దరు వాళ్ళ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు టాప్ పొజిషన్లో ఉన్నారు. ఆయన కొడుకులు ఇద్దరు. అవకాశం. మా మేనత్త మా మామయ్య ఎలక్ట్రీషియన్ KK2లో సార్. మీకు మందమరి కళ్యాణ్ KK2 బాయ్లో దిగి 10 కిలోమీటర్లు నడిచి ఎలక్ట్రీషియన్ పని చేశాడు. ఇవాళ ఆయన ఇద్దరు పిల్లలు అమెరికాలో టాప్ పొజిషన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. సో ఇలాంటి వ్యవస్థ మార్పు వస్తుంది. ఇదే భారతదేశం అంటే. సో దీన్ని మోడీ పట్టుకున్నాడు. Yes. ఎప్పుడు దేశం అంటే అంతా నాశనం అయిపోయింది. అందుకే మీరు గమనించండి, కమ్యూనిస్ట్ పార్టీల బలం ఎందుకు తగ్గుతుంది అంటే కమ్యూనిస్టు పార్టీలు చెప్తున్నది అబద్ధమని కాదు. ఇప్పటికీ రాజకీయాల్లో ఎంతో కొంత నిజాయితీ ఉన్న వాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నారు. ఇప్పటికీ పేదరికం, ఆకలి, అరచివేత, పీడన వీటి గురించి మాట్లాడే వాళ్ళు వాళ్ళే. ఇప్పటికీ కూడా పార్టీలు మార్పు అనేది, ఫిరాయింపులు అనేది అతి తక్కువగా, నెగ్లిజిబుల్గా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీలోనే. మరి అయినా కూడా వాళ్ళకి ఎందుకు ఓట్లు పడతలేవు? కారణం ఏంటి అంటే ఈ ఆస్పిరేషనల్ ఇండియన్కు కావలసిన నినాదము, విధానము అనుసరించడంలో వైఫల్యమే ఈ కారణం. సో అందువల్ల మీకు ఏ పార్టీ అయినా ఆస్పిరేషనల్ ఇండియన్, నరేంద్ర మోడీ దాన్ని పట్టుకోగలిగాడు. అందువల్ల మోడీ సింబలైజెస్ లిమిట్లెస్ ఇండియన్ పీపుల్స్ ఆస్పిరేషన్. భారత ప్రజల అపరిమిత ఆకాంక్షలకు ప్రతీకగా మోడీ తనకు తాను ప్రజెంట్ చేసుకోగలిగాడు. అది మోడీ సక్సెస్ కారణం. అందువల్ల ఇవాళ నిన్న కూడా వికసిత్ భారత్ అని ఇవి అనడంలో కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న చీకటి మాత్రమే చూస్తున్న రాజకీయానికి భిన్నంగా వెళ్తున్న కూడా ఆయన చూస్తున్నాడు. సో అందుకే ఆయనకు అది అడ్వాంటేజ్ అవుతుంది. సో దానికి కౌంటర్ నెరేటివ్ బిల్డ్ చేయగలగాలి. ఇక 4వది అందరికీ తెలిసిన హిందుత్వ నెరేటివ్. దానికి రామజ్యోతి, రామ మందిర నిర్మాణము, అంటూ ఇవన్నీ మళ్ళీ నడుస్తాయి. దీనికి కౌంటర్ నెరేటివ్ ఏంటి? ఈ 4 అంశాలకు కౌంటర్ నెరేటివ్ స్ట్రాంగ్ లీడర్షిప్, స్టేబుల్ గవర్నమెంటు, ఒక సింబాల్ నాయకుని పట్ల ఉన్న భరోసా, ఆస్పిరేషనల్ ఇండియా, హిందుత్వ. ఈ 5 అంశాలకు కౌంటర్ నెరేటివ్ రచించడంలో బీజేపీ వ్యతిరేక పక్షాలు ఆ మేరకు సక్సెస్ కాలేకపోతున్నాయి. చెప్తున్నాయి విద్వేషము, అలాగే ఆర్థిక వ్యవస్థలో వైఫల్యము, ఇవి చెప్తున్నా ఆ 5 చాలా బలమైనవి. ఎందుకంటే జగత్ భావన అంటాడు ఆదిశంకరుడు. సో ప్రపంచమే ఒక భావన. బీజేపీ ఏంటంటే ఆ భావన చుట్టూ రాజకీయం నడుపుతోంది. ఏం చేస్తారన్న దానికన్నా ఏం చేస్తారన్న భావనతో మోడీ గెలుస్తున్నాడు. సో అందువల్ల ఆ భావన రాజకీయాలు అంటే ఇన్ ద రియమ్ ఆఫ్ ఐడియాస్, దాంట్లో మోడీని, బీజేపీని ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రతిపక్షాలు కౌంటర్ నెరేటివ్ బిల్డ్ చేయకపోవడం వల్ల ఇవాళ మోడీకి ఎదురు లేకుండా పోతుంది. దాన్నే ఆయన మళ్ళీ 2024 కూడా వ్యూహాలుగా ఉపయోగించుకుంటున్నారు. అంటే నిన్న ఆఖరి మన్ కీ బాత్ సార్, ఇది ఆఖరి మన్ కీ బాత్లో అంటే ఇందాక మీరు విశ్లేషించినట్టు అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం కోసం భారతావని ఉత్సుకతతో ఎదురు చూస్తుంది అంటే ఒక ఎజెండాను కూడా ఫిక్స్ చేసడానికి వచ్చా అనుమానం వెళ్ళలేదు కదా ఇప్పుడు. లేకపోతే ఎందుకు ఇంకా దేవాలయం పూర్తి కాలే కదా నిర్మాణం. దేవాలయం నిర్మాణం పూర్తి కాలే. ఇంకా ఇప్పుడు గర్భగుడి మాత్రమే పూర్తి చేసి ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏముంది ఏమన్నా ప్రత్యేకంగా ఉందా ఏమన్నా? ఇప్పుడు ఏమి భారతదేశంలో పంచాంగం ప్రకారం 2024 ఎన్నికలకు ముందే ఓపెన్ చేస్తేనే దేశం బాగుపడుతుంది. ఎక్కడ ఏ పంచాంగకర్తలు చెప్పలే. ఇప్పుడు ఉన్నది ఒకటే రాజకీయ పంచాంగం కదా. సో అందువల్ల అనుమానమే లేకుండా రామ మందిరం చుట్టూ రాజకీయం నడుపుతారు. ఇప్పుడు మీకు ప్రతిపక్షాలందరినీ ఆహ్వానించారు. వాళ్ళు వెళ్తే మీకు చూపెడతాను చూడు, ఇంతకాలం రామ మందిరాన్ని వ్యతిరేకించారు, ఇంకా మీకు దివ్యమైన భవ్యమైన రామ మందిరం చూపెడతామని చెప్పి పిలిచి అవమానించేలా మాట్లాడుతున్నారు. రాకపోతే చూడు రాముడి పట్ల భక్తి లేదని అట్లా తిరుగుతున్నారు. ఇప్పుడు వెళ్ళకపోయినా ప్రతిపక్షాలకు నిందలు తప్పడం లేదు. సో ఇది రాజకీయం కదా. కానీ మీరు బాధ అనిపించేది ఎక్కడంటే ఇంత నినాదాలు ఇస్తున్నారు కదా. నేను ఇవాళ ఈ మధ్య ఒక మీటింగ్కి వెళ్తే చెప్పాను, సనాతన ధర్మం పైన సభలో మాట్లాడుతూ చెప్పాను, మీరు ఇంత జై శ్రీరామ్ నినాదాలు ఇస్తున్నారు, రామజ్యోతి వెలిగిస్తామంటున్నారు, అన్ని రామ మందిర ప్రారంభం రోజే దీపావళి అంటున్నారు. ఎవరైనా ఒక్కొక్కరు ఒక 10 ఇండ్లు తిరిగి రాముని జీవితంలోని గొప్ప విషయాలు ఏంటి, శ్రీరాముడు ఏ గొప్ప లక్షణాలకు ప్రతీక, ఆధునిక జీవితంలో వీటి ప్రాధాన్యత ఏంటి, అన్నదమ్ముల అనుబంధం, తండ్రి కొడుకుల బంధం, భార్యాభర్తల అనురాగం, నిజాయితీ,
నిర్మలమైనటువంటి ప్రేమ, ప్రజల పట్ల రాజుకు ఉండాల్సిన ఆ అభిమానం, త్యాగము, ఇచ్చిన మాట కోసం సర్వ సుఖాలు వదిలివేయడము, ఇలాంటి అనేక గొప్ప లక్షణాలు శ్రీరాముల్లో ఉన్నాయి కదా. ఇవి ఈ కార్యకర్తలు ఎవరైనా ఈ సందర్భంగా ఒక 50 ఇళ్ళకి వెళ్ళి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు, అయ్యా సమాజంలో ఈ లక్షణాలు పోతున్నాయి, ఈ లక్షణాలు పునరుద్ధరిద్దాం, ద్వేషం వద్దు, విద్వేషం వద్దు, ప్రేమ. సో శ్రీరామచంద్రుడు కరుణ, దయ గుణం కలిగిన వారు కదా. ఇవి ప్రచారం చేస్తున్నారు ఎక్కడన్నా, మీ కాలనీకి వచ్చారా, మీ కమ్యూనిటీకి వచ్చారా? సో విచిత్రం ఏంటంటే సింబాలిజం పైన కేంద్రీకరణ. సార్ నేను వాటికి వ్యతిరేకం కాదు, రామజ్యోతి వెలిగిద్దాం, కానీ సబ్స్టెన్స్ సంగతి ఏంటి అని అంటున్నా సార్. సో చివరకు సమాజం బాగుపడేది సింబాలిజంతో కాదు, సమాజం బాగుపడేది సబ్స్టెన్స్తో. అందువల్ల నిజంగానే భారతదేశంలో ప్రతి ఒక్కరు రాముల వారిగా మారితే, ప్రతి ఒక్కరు సీతమ్మ తల్లిగా ప్రవర్తిస్తే ఏంది ఈ దేశంలో ఇంకేముంటుంది, ఇక అంతా ఏం అవసరం లేదు, ఇక అంతకన్నా ఎక్కువ. సో మరి ఆ పని చేస్తున్నారు ఎక్కడ? ఇప్పుడు ఏ గేట్ కాలనీకల్లో, కమ్యూనిటీకల్లో ఓ సభ పెట్టి, ఓ మీటింగ్ పెట్టి, ఈరోజు ఆధునిక కాలంలో శ్రీరాముడు రిప్రజెంట్ చేసిన విలువలు కనుమరుగైపోతున్నాయి. వీటిని ఎలా పునరుద్ధరిద్దామని ఎక్కడన్నా చర్చ జరుగుతుంది చెప్పండి నాకు. సో నేను వినాయక ఉత్సవాలు అప్పుడు చూస్తుంటాను, ఎక్కడన్నా ఒక ప్రవచనం ఉంటుందేమో, ఎక్కడన్నా ఒక హరికథ ఉంటుందేమో అని. నాకు హరికథలు, ప్రవచనాలు అంటే చాలా చాలా ఇష్టం. సో అందువల్ల చూస్తూ ఉంటాను, కానీ అతి అరుదు, ఉండవని నేను అంటలేను, చాలా తక్కువ. చాలా చోట్ల సినిమా పాటలు నిలబడతాయి. సో ఏంటిది మరి, ఎందుకు ఇలా తయారవుతున్నాం, దీన్ని ఆలోచించాలి కదా. సార్ హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి రాజాసింగ్ను కొత్తగా బరిలోకి దింపాలని బీజేపీ వ్యూహంగా కనబడుతుంది. ఇలా కొన్ని పత్రికలు హైలైట్ చేశాయి. ఎందుకు ఓవైసీని బీజేపీ టార్గెట్ చేసింది? ఓవైసీని టార్గెట్ చేయకపోతే వెంకట్ టార్గెట్ చేస్తుందా? అందువల్ల ఓవైసీనే కాదు, రాహుల్ గాంధీ కూడా టార్గెట్ చేస్తున్నారు. అక్కడ ఓవైసీ అనే ఇష్యూ కాదు. హైదరాబాద్లో కాన్స్టిట్యున్సీలో భాగము రాజా సింగ్ రిప్రజెంట్ చేసేటువంటి నియోజకవర్గం హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో వస్తుంది, నాకు తెలిసినంత వరకు. అందువల్ల హైదరాబాద్ నగరానికి చెందిన 2 విరుద్ధ పార్టీలకు ప్రతినిధులు. అందువల్ల ఓవైసీ పైన రాజా సింగ్ని పెట్టడం ద్వారా తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని ఒక హిందుత్వ టెంపరేచర్ పెంచడానికి బీజేపీకి ఉపయోగపడుతుంది. రాజా సింగ్ ఒక ఆర్డినరీ బీజేపీ అభ్యర్థి కాదు. రాజా సింగ్ అగ్రెసివ్ హిందుత్వ, ఒక రకంగా చెప్పాలంటే అన్కంట్రోల్డ్ హిందుత్వ. అంటే మీకు ఉత్తరాది టైపు యోగి ఆదిత్యనాథ్, మీకు ఉమాభారతి, సాక్షి మహారాజ్ ఇలాంటి నాయకులు, సాధ్వి ప్రజ్ఞా సింగ్, ఈ కోవలో అగ్రెసివ్ హిందుత్వ నాయకుల కోవలో రాజా సింగ్ ఉంటాడు. తెలంగాణ బీజేపీలో రాజా సింగ్ మాత్రమే ఈ రకంగా ఉంటాడు. బండి సంజయ్ హిందుత్వ పాలిటిక్స్ ప్రతీకగా ఆయన మోడీ, అమిత్ షా చెప్పే హిందుత్వ ఇంకా ఇంత అగ్రెసివ్ కాదు. సో ఇక్కడ ఆయన అగ్రెసివ్, అందుకే రాజా సింగ్ను శాసనసభాపక్ష నేత చేయాలంటే కూడా బీజేపీ ఆలోచిస్తాను ఇప్పటి వరకు థింక్ చేసడానికి కారణం అదే. అందువల్ల అన్చార్టెడ్ టెరిటరీలో ఎక్కడ ల్యాండ్ అవుతాడా అని గతంలో బీజేపీ సస్పెండ్ కూడా చేసింది ఆయన. సో అందువల్ల రాజా సింగ్ను పోటీ పెట్టడం అంటే సింబల్ ఏంటంటే తెలంగాణలో రాబోయే ఎన్నికల్ని అగ్రెసివ్ హిందుత్వ పాలిటిక్స్ ఆధారంగా నడపబోతోంది బీజేపీ. ఎందుకంటే దేశంలోనే హిందుత్వ అనేది ఒక ప్రధానమైన ప్లాంక్ మిగతా అన్నిటితో పాటు. సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డైలమా బీజేపీలో ఉండే. బండి సంజయ్ ఈ పరివారానికి, ఆర్ఎస్ఎస్ పరివారానికి సన్నిహితంగా ఉండి ఆ నేపథ్యం కలిగిన నేతలు బీజేపీకి బలాన్ని పెంచేది హిందుత్వానే అని వాదించారు. కానీ మిగతా ఆ పార్టీలో అవకాశాల కొరకు చేరిన వారు ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా అప్పుడు ఏం వాదించారు, తెలంగాణలో హిందుత్వం పనిచేయదు, యాంటీ కేసీఆరే పనిచేస్తుంది అని. సో ఇక్కడ హిందూ ముస్లిం పోలరైజేషన్ అంటే నడవదు, యాంటీ కేసీఆరే పనిచేస్తుంది అని వీళ్ళు వాదించారు. చివరకు బీజేపీ నాయకత్వం కూడా ఈ యాంటీ కేసీఆర్ వాదన, హిందుత్వ వాదన ఈ రెండిట్లో తేల్చుకోలేక బండి సంజయ్నే మార్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రకమైన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనిపించిన అగ్రెసివ్ హిందుత్వ ప్రచారం చేయలే. కానీ బీజేపీ గెలిచిన సీట్లు చూస్తే
మీకు ఎక్కడెక్కడైతే పోలరైజేషన్ ఉందో అక్కడే గెలిచారు. ఎస్ సార్. మీరు అక్కడ పోలరైజేషన్ ఉపయోగించుకొని గెలిచారు. అవును. సో అందువల్ల ఇప్పుడు బీజేపీ ఇతర చోట్ల కూడా గెలిచింది, మొత్తం పోలరైజేషన్ దగ్గర అని చెప్పలేను. బట్ యాంటీ కేసీఆర్ సెంటిమెంట్ అనేది కాంగ్రెస్కి ఎక్కువ ఉపయోగపడదు తప్ప బీజేపీకి ఉపయోగపడలేదు. అవునండి. సో అందువల్ల లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కేసీఆర్ ప్రో యాంటీ ఇష్యూనే కాదు. అందువల్ల ఇష్యూ ఏమవుతుంది, మోడీకి మళ్ళీ అధికారం ఇవ్వాలా ఇవ్వద్దా. అందువల్ల జాతీయ రాజకీయాల ప్రభావం ఉండేటప్పుడు హిందుత్వ క్యాంపెయిన్ చుట్టూ కూడా తెలంగాణలో ఎన్నికల్ని బీజేపీ నిర్వహించబోతోంది అని అర్థమవుతుంది. ఒకవేళ ఓవైసీకి వ్యతిరేకంగా రాజాసింగ్ రంగంలో దించితే ఓవైసీ చుట్టూ ఎంఐఎం చుట్టూ క్యాంపెయిన్ వస్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు. ఎస్ సార్. ఎందుకంటే మనం జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు చూసాం, జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు జరిగిందల్లా క్యాంపెయిన్ మొత్తం ఎంఐఎం చుట్టూ, ఓవైసీ చుట్టూ, రోహింగ్యాల చుట్టే, ఇంకా వేరే వాళ్ళ చుట్టూ జరగలే. అందువల్ల ఇలా క్యాంపెయిన్ నడపడం ద్వారా అటు గతంలో ఇప్పటికీ కూడా బీఆర్ఎస్తో స్నేహంగా ఉన్న ఎంఐఎంను ఇప్పటికీ స్నేహితురాలైతే స్నేహంతో కోసం ఆశపడుతున్న కాంగ్రెస్, ఈ రెండు పార్టీలను ఏకకాలంలో ఇరకాటంలో పెట్టవచ్చు అని బహుశా బీజేపీ ఉద్దేశంలాగా కనబడుతోంది. ఎస్. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మన నాంపల్లి నుంచి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్, అంటే ఇద్దరు ముస్లిమ్స్ ఈ యాంగిల్లో హిందుత్వం మీరు అన్నట్టు కొంత పనిచేసే అవకాశం ఉంది. అంటే అదే రేపు ఎన్నికల్లో గెలవడము గెలవకపోవడం అది చాలా వేరే క్వశ్చన్. ఎందుకంటే ఓవైసీకి బలమైన హోల్డ్ ఉంది. ప్రధాన పార్టీలు ఏవి ఎంఐఎం కంచుకోటల్లోకి వెళ్ళి ఎంఐఎంని ఎదుర్కొనే పని ఇప్పటివరకు చేయలే. ఒక ప్రయత్నం చేసింది కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో, ఓవైసీల క్లౌడ్ జబర్దస్త్లకు ఒక ప్రయత్నం చేసింది. అంతకు ముందు సిపిఎం ఒక ప్రయత్నం చేసింది పాత బస్తీలో. పి మధు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రోజుల్లో ఎంఐఎంతో సిపిఎం ప్రత్యక్ష ఘర్షణకు దిగింది. అప్పుడు ఆ తర్వాత మీకు ఏ ప్రధాన పార్టీ, ఏ పాలక పార్టీ కూడా ఓల్డ్ సిటీలో వెళ్ళి ఎంఐఎంను వీకెండ్ చేస్తాం, ఎంఐఎం సంగతి తెలుస్తాను పోయిన చరిత్ర లేదు, ఎక్సెప్ట్ బీజేపీ ఎలాగో పోతుంది. ఎందుకంటే బీజేపీ రాజకీయమే యాంటీ ఎంఐఎం. సో సెక్యులర్ పార్టీగా చెప్పబడే పార్టీలు ప్రధానంగా పాలక పార్టీలు ఎప్పుడూ పనిచేయలేదు. అదే బీజేపీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎంఐఎంతో స్నేహం కోసమే ఆరాటపడ్డాయి తప్ప ఎంఐఎం సంగతి తెలుద్దాం, ఓవైసీల సంగతి తెలుద్దాం ఓల్డ్ సిటీలోనే ఎప్పుడు ప్రయత్నించలేదు. దానివల్ల వాళ్ళు తాత్కాలిక లాభం పొందారు, దీర్ఘకాలంలో నష్టపోయారు. అందువల్ల ఓల్డ్ సిటీలో సెక్యులర్ పార్టీస్ నిర్వాహకమే ఇవాళ బీజేపీకి బలాన్ని పెంచుతుంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు, మేము 32 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చాము, ఆ 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానల్ కనుక కేసీఆర్ పెడితే మేము కౌంటర్ ఫేక్ ప్రొపగండా చేసేవాళ్ళం, వీళ్ళ అధికారులకు వచ్చేవాళ్ళం అనేది ఆ ట్వీట్ యొక్క సారాంశం. ట్వీట్ కూడా ఉంది. ఈ వార్త అట్లా మెజారిటీ పేపర్లు మొన్న 2 రోజులు హైలైట్ చేశాయి. అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా, పెట్టకుండా ఏం లేదు కదా. బీఆర్ఎస్ కూడా చాలా యూట్యూబ్ ఛానల్ కొన్నది, బీఆర్ఎస్ అనుకూల వారు. బీఆర్ఎస్ కూడా అనేక యూట్యూబ్ ఛానల్ నడిపించింది, మేనేజ్ చేసింది, ఇవన్నీ ఫ్యాక్టే కదా. కాదండి బీఆర్ఎస్ ఏమైనా యూట్యూబ్ను వాడుకోకుండా కాంగ్రెస్ అయింది, వాడుకుంది, అన్ని పార్టీలు వాడుకున్నాయి. ఎవరికి కావాల్సిన రాజకీయ మీడియా మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారు కదా. టీవీలను యూట్యూబ్లను ఏ పార్టీ వాడుకోకుండా దూరం ఉంటుంది. అందువల్ల అయినా మెడికల్ కాలేజ్ పెట్టింది ప్రభుత్వము, యూట్యూబ్లో ప్రభుత్వం పెట్టదు. గవర్నమెంట్ యూట్యూబ్ ఛానల్ ఉన్నా కూడా ఎవడు చూడాడు, మనకు తెలియదే ఉన్నది అందువల్ల ఫండమెంటల్గా ఇప్పటికైనా బీఆర్ఎస్ అర్థం చేసుకోవాల్సింది తమ ఓటమికి కారణం ఏంటి. కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రాపగండా వల్లనే ఓడిపోయామంటే 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రాపగండా చేయలేదా? వీళ్ళ దృష్టిలో ఫేక్ అనుకుంటే మరి 2018లో బీఆర్ఎస్ ఎందుకు గెలిచింది? కాంగ్రెస్ అప్పుడు కూడా క్యాంపెయిన్ చేసింది కదా. ఇప్పుడు చాలా ఆరోపణలు అప్పుడు కూడా చేసింది. అందువల్ల ఫండమెంటల్గా బీఆర్ఎస్కి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు దుబ్బాక ఎన్నిక, హుజూరాబాద్ ఎన్నిక, జిహెచ్ఎంసీ అప్పుడు కూడా కాళేశ్వరం ఇవన్నీ చెప్పారు కదా, ఇక కొత్తగా చెప్పింది ఏం కాదు కదా. సో అందువల్ల తప్పులెన్న వారు తమ తప్పులు ఎరగరు అన్నట్లు ఇతరుల వల్ల మేము ఓడిపోయాం, మా తప్పులే లేవు అని కంక్లూజన్కి వస్తే అది బీఆర్ఎస్కే నష్టం. అందువల్ల హానెస్ట్గా ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి ఎందుకు ఓడిపోయారని. ప్రాపగండా వల్లనే ఓడిపోయారనుకుంటే పొరపాటు. ప్రాపగండాలో బీఆర్ఎస్ ఏం తక్కువ లేదు కదా. సో అనేక టీవీ ఛానళ్ళు, పత్రికలు, అక్కడ జగన్ను వ్యతిరేకించే పత్రికలు, టీవీ ఛానళ్ళు కూడా ఇక్కడ కేసీఆర్ని వ్యతిరేకించలేదు.
సో అందువల్ల బీఆర్ఎస్కి సొంత పత్రిక ఉంది, సొంత టీవీ ఛానల్ కూడా ఉంది, సొంత ఇంగ్లీషు తెలుగు పత్రికలు ఉన్నాయి, మళ్ళీ వట్టి కూడా కాదు. మరి ఎందుకు అంటే ఫండమెంటల్గా ఎక్కడ పోయింది అనేది ఆలోచించగలగాలి. ఎదుటివాడు ఎప్పుడు కూడా నీకు వ్యతిరేకంగా ఉన్న అంశాలు ఉపయోగించుకుంటే ఎలా ఉంటాడు, నీకు అనుకూలమైన అంశాలు వాళ్ళు ఎందుకు చెప్తారు, ప్రత్యర్థులు ఎప్పుడు కూడా వ్యతిరేక అంశాలు చెప్తారు. కానీ ఎందుకు తెలంగాణ ప్రజలు అంగీకరించలేదు? మరి హైదరాబాద్ మహానగరంలో బీఆర్ఎస్ తిరుగులేని విజయాలు సాధించింది. మరి అక్కడ యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే గెలిచిందా, మెడికల్ కాలేజీల వల్ల గెలిచిందా? ఆన్సర్ ఉండాలి కదా. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎట్లా గెలిచింది మరి అంటే హైదరాబాద్లో డెవలప్మెంట్ ఉండడం వల్లనే గెలిచామని అందరూ చెప్తున్నారు కదా. మరి హైదరాబాద్లో యూట్యూబ్ ఛానల్ వల్ల గెలిచి ఖమ్మంలో యూట్యూబ్ ఛానల్లో ఓడిపోతారు. యూట్యూబ్ అనేది హైదరాబాద్ అయినా ఖమ్మం అయినా 2 చోట్ల వస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ను మేనేజ్ చేసి ప్రాపగండా చేసి గెలిచింది అనుకుందాం. అది ఖమ్మం నల్గొండ ప్రజలు కన్విన్స్ చేసింది, కానీ హైదరాబాద్ ప్రజలు ఎందుకు కన్విన్స్ చేయలేదు? యూట్యూబ్ అంతటా వస్తుంది కదా. యూట్యూబ్ ఖమ్మం అని పెట్టినా కూడా హైదరాబాద్ వస్తుంది కదా. హైదరాబాద్లో ఎందుకు అమెరికాలో కూడా వస్తుంది. సో మరి ఆ కారణం అర్థం చేసుకోవాలి కదా. సోషల్ మీడియా డామినేషన్ బాగా చేసింది. సోషల్ మీడియాలో ఇంకా హైదరాబాద్లో ఎక్కువ డామినేట్ ఉంటుంది కదా. నగర ప్రజలు ఇంకెక్కువ చూస్తారు సోషల్ మీడియాని. మరి నగర ప్రజలు బీఆర్ఎస్ కోటేస్తారు కదా. అందువల్ల మీడియా సోషల్ మీడియాల వల్ల ఎన్నికలు గెలవరు. ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా పోటీ చేశాను. సోషల్ మీడియాలో నాకున్న ప్రజలతో పోలిస్తే వాణి గారికి రామచంద్రరావు గారికి ఉన్నదా? మరి నేను ఓడిపోయాను కదా. వాణి గారికి అసలు సోషల్ మీడియాలో అసలు 0 ప్రజెన్స్ కదా. మరి ఆమె ఎమ్మెల్సీ గెలిచింది కదా. మరి ఎట్లా గెలిచింది? దానికి ఆన్సర్ చెప్పాలి. హైయెస్ట్ సోషల్ మీడియా ప్రజెన్స్ ఉన్నవా నేనే. కోట్ల మంది ఫాలోవర్స్. సో మరి అందువల్ల దాంతోనే గెలవరు. ఆడ రాజకీయ పార్టీ, వాటికి ఉండే చతురంగ బలాలు, వాటికి ఉండే ధనబలము, ఇవన్నీ ముందు నేను ఓడిపోవాల్సి వచ్చింది. సో అందువల్ల నాకు 55,000 ఓట్లు వచ్చాయి, కానీ నేను గెలవలేకపోయాను కదా. అందువల్ల ఎప్పుడు కూడా బీఆర్ఎస్ అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ పార్టీ ఓటమికి ఆనెస్ట్గా కారణాలు ఏంటివి అని అనలైజ్ చేసుకోవాలి. తమ ఎమ్మెల్యేలు పైన ఉన్న వ్యతిరేకత, కేసీఆర్ వ్యవహార సరళిపైన వ్యతిరేకత, స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం పైన విజిబుల్ యాంగర్ ప్రజల్లో ఉండడము, ఓటర్ ఫ్యాటిక్, ఎప్పటికి వీళ్ళేనా అనే భావన, ఒక అందుబాటులో ఉండరు అనేటువంటి ఒక భావన, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ కలిసి వెరసి ఓడిపోయాయి. ఈవెన్ కేసీఆర్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పైన కూడా వ్యతిరేకత కాదు ఇది. చాలా మంది అనుకుంటారు ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం పనిచేయలేదు అన్న కోపంతో కాదు ప్రజలు ఓట్లేర్చింది. ఇట్ ఈస్ ఎ మ్యాండేట్ ఆన్ యాటిట్యూడ్ రాదర్ దెన్ పర్ఫార్మెన్స్. అందువల్ల బీఆర్ఎస్ వ్యవహార సరళి పైన వ్యతిరేకంగా వచ్చిన తీర్పు, అది కనుక కాస్తంత చదువుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ అది ఎన్నికలకు ముందు ఒప్పుకోలేదు, ఎన్నికల తర్వాత కూడా ఒప్పుకోకపోతే నష్టపోతారు. అంటే ఫ్రస్ట్రేషన్ కామెంట్స్ అనుకోవచ్చా సార్? ఇది ఏమండి ఫ్రస్ట్రేషన్ కామెంట్స్ అనుకోవచ్చు? ఫ్రస్ట్రేషన్ వల్ల కామెంట్లనే కాదు, రైట్ అంచనా వేయకపోవడం. ఈ ఫెయిల్యూర్నైనా సక్సెస్నైనా సరైన అంచనా వేయగలిగిన వాళ్ళే జీవితంలో విజయం సాధిస్తారు. సో నీ ఫెయిల్యూర్ను కానీ సక్సెస్ను కానీ తప్పుగా అర్థం చేసుకుంటే, ఫెయిల్యూర్స్ హ్యావ్ సెవరల్ సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్, ఫెయిల్యూర్ హ్యాస్ నన్ అంటారు. అంటే వైఫల్యం నా వల్ల కాదు, ఎదుటి వాళ్ళ వల్ల. సక్సెస్ మాత్రం నా వల్ల. ఈ ధోరణి ఎప్పుడు కూడా వ్యక్తికి కానీ పార్టీకి కానీ సక్సెస్. హరీష్ రావు గారు వారు కూడా కామెంట్ చేశారు, పథకాల అమలుపై అనేక అనుమానాలు ఉన్నాయి, ఎగవేతకై సాగతితో చేస్తున్నారు అంటే వారు కూడా సేమ్ టైంలో రెస్పాండ్ అయ్యారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. అంటే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి కూడా, మనం కోరుకోవాల్సింది కూడా అదే కదా. బలమైన ప్రతిపక్షంగా నిరంతరం అధికార పార్టీని నిలదీయాలి. ఆ పని బీఆర్ఎస్ చేస్తే అభినందించాలి. ఆ పని హరీష్ రావు, కేటీఆర్ చాలా సమర్థవంతంగా చేస్తున్నారు. సో మంత్రులుగా ఎంత సమర్థవంతమైన పాత్ర నిర్వహించారో ప్రతిపక్ష నేతలు కూడా అంతకన్నా ఎక్కువ సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారు, అందులో అనుమానం ఏం లేదు. సో అందువల్ల నిలదీయాల్సిందే ప్రభుత్వం, అధికారంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించాల్సిందే. సో అందువల్ల ఆ పాత్ర బీఆర్ఎస్ నిర్వహిస్తే సంతోషమే కదా. అయితే టూ ఎర్లీ, ఇప్పటికీ పథకాల అమలు సాగదీస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికి 1 month కాలే, 3 వారాలు అయింది, అవునా కదా. సో 1 month కూడా కాకముందే సాగదీసుకుంటుందా? అంటే ఇంకా రైతు బంధు పడలేదు, పెన్షన్ పడలేదు, ఇట్లా కారణాలు చెప్తున్నారు. డెఫినెట్గా కొంత రైతు బంధు విషయం నేను అనేది ఏంటంటే, ఒకటి ఇప్పుడు ఉచిత రవాణా మొదలైంది. సో ప్రాసెస్ మొదలైంది. టూ ఎర్లీ 3 వారాల్లోనే
అయితే ఈ రకంగా హరీష్ రావు అడగడం కూడా మంచిదే సమాజానికి. అవును. అందువల్ల ప్రభుత్వము ఆలస్యం చేసినప్పుడు అడగడం కాదు, ఆలస్యం చేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రించడం ఇంకా మంచిది కదా. ఎస్. సో అందువల్ల రేపు నిజమే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మళ్ళీ కోడ్ వస్తుంది, ఈలోగా పథకాలు అమలు చేయండి అని అడుగుతున్నారు. అవునండి. కానీ చాలా ప్రభుత్వాలు ఇదే ఇప్పుడు నిరుద్యోగ భృతి గురించి బీఆర్ఎస్ అడిగినప్పుడు ఏం చెప్పారు, చివరి వరకు కూడా అమలు కాలే. అవును. మాకు అధికారం మ్యాండేట్ ఇచ్చింది 5 ఏళ్ళకి కదా, 5 ఏళ్ళకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు అది మొదటి ఏడాదిలో జరగచ్చు, 2వ ఏడాది జరగచ్చు, 3వ ఏడాది జరగచ్చు అని అన్నారా లేదా? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ 30 రోజులకు ఇచ్చిండ్రా? కాంగ్రెస్ పార్టీ కూడా 5 ఏళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు కదా. Yes. సో 5 ఏళ్ళకి మ్యాండేట్ ఉండగా మీరు 30 రోజులు కూడా కాకముందే అనుమానాలు వ్యక్తం చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎస్. సో గివ్ ద ప్రజల నుంచి వచ్చే అభిప్రాయానికి మీరు రిప్రజెంట్ చేస్తేనే ప్రజలు ఒప్పుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అహంకారం అన్న నినాదాన్ని ఎన్నికలప్పుడు వచ్చింది, అవును. మార్పు కావాలి అనే నినాదం ఇచ్చింది. ఎస్. ఈ రెండు ప్రజలు కూడా భావించారు, అందుకే ఓట్లేశారు. ప్రజలు భావించకపోతే ఓట్లు పడవు. అవునండి. సో కేసీఆర్ పర్ఫార్మెన్స్ బాగుంది అన్న ఓటు జనంలో కూడా 11% కాంగ్రెస్ కొట్టేశారని మీకు లోక్నీతి సిఎస్ఏ పోల్ స్టడీ. అవును. ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ కేసీఆర్ గవర్నమెంట్ అని అన్న వాళ్ళలో కూడా 100 మందిలో 11 మంది కాంగ్రెస్ కొట్టేశారు. మరి కేసీఆర్ ప్రభుత్వ పాలనతో ఫుల్లీ సాటిస్ఫై కూడా ఎందుకు వ్యతిరేకంగా కొట్టేశారు అంటే ఈ రెండే, మార్పు కావాలి, అహంకారం అన్న భావన. ఎస్. మీరు అలాగే మీకు సమ్వాట్ సాటిస్ఫైడ్ కొంతమేరకు సంతృప్తి చెందిన అన్న వల్ల 38% కాంగ్రెస్ కొట్టలేశారు. అందువల్ల కరెక్ట్గా ప్రజల్లో ఉన్న భావన కాంగ్రెస్ పట్టుకోగలిగింది, అందుకే అధికారంలోకి రాగలిగింది. అవును. ఎన్నికలకు 4 నెలల ముందు ఎక్కడా లేని కాంగ్రెస్ ఎలా అకస్మాత్తుగా ఆ స్థాయికి వచ్చింది. సో అందువల్ల బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయని ఇవ్వాలి, ఆ పనిచేసి ఇచ్చే క్రమంలో ప్రజల్లో భావాలు వ్యక్తమవుతాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఐడెంటిఫై చేసి దాన్ని తమ నినాదాలుగా ఉండాలి. కోడి ముందే కూస్తే అది కుక్కరొక్కో కాదు, అది ఇంకేదొక్కో అవుతుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతుంది. నేడు రేపు డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నట్టు కొన్ని పత్రికలు రెగ్యులర్గా వారం పది నుంచి రాస్తున్నాయి. ఇవాళ ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది, ప్లీజ్ ఏపీకి రావద్దు చెల్లి అని జగన్ తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని రాయబారానికి పంపినట్టు, షర్మిల దాన్ని రిజెక్ట్ చేసినట్టు పెద్ద ఎత్తున వీళ్ళు హైలైట్ చేశారు. నిజంగా ఆ రాయబారం జరిగి ఉండొచ్చా, లేకుంటే దానిలో ఏ మేరకు వాస్తవం? నాకేమి నేనే జగన్ ఇంట్లో నాకు కాంటాక్ట్ లేవు. సో ఆంధ్రజ్యోతి రాసింది అంటే ఆంధ్రజ్యోతి కొంత షార్ప్ జర్నలిజానికి పేరు, కానీ అదే సమయంలో అందరికీ తెలుసు ఆంధ్రజ్యోతి స్టాండ్ ఏంటి అని. సో జగన్కు అనుకూలంగా ఆంధ్రజ్యోతి రాయదు కదా. సో అందువల్ల ఈ వార్త నిజమా అబద్ధమా మనం చెప్పలేము. రైట్. కానీ షర్మిల రాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్కి ఎంతో కొంత ఇబ్బంది అయితే ఇస్తుంది. సో ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి పనైపోయింది, షర్మిల వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఓడిపోతాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేయని పని షర్మిల చేస్తుందని నేను అనడం లేదు. కానీ ఎంతో కొంత ఇబ్బంది అని ఎందుకు అంటున్నా అంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఏ పొలిటికల్ లెగసీ ఉందో షర్మిలకు అదే ఉంటుంది, రాజశేఖర్ రెడ్డి వారసత్వం. 2, వ్యక్తిగతంగా చెల్లి గనక జగన్ కోసం పాదయాత్ర చేసి రాజన్న బిడ్డను జగనన్న వదిలిన బాణం అంటూ క్యాంపెయిన్ చేసింది. అవును. సో జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు షర్మిల ఆయనకు అండగా నిలిచింది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక షర్మిలకు ఏ రాజకీయపరమైన రీహాబిలిటేషన్ లేదు, ఆమెకు ఏ రాజకీయపరమైన గుర్తింపు రాలేదు. ఆమె కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నది. ఆసక్తి ఉంది కనుకనే అంత సుదీర్ఘ పాదయాత్ర చేయగలిగింది, మామూలు విషయం కాదు కదా. అవునండి. సో ఈ జగన్ కోసం పాదయాత్ర, తన కోసం తాను పాదయాత్ర చేయడం ఈజీ, అన్న కోసం పాదయాత్ర చేసింది. సో ఇవన్నీ కూడా ప్రజల్లో ఉంటాయి. మరి నీ కోసం అంత పాదయాత్ర కష్టపడితే ఆమెను ఏదో రూపంలో నీవు రాజకీయంగా గుర్తింపు ఇవ్వకూడదా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది, ఆన్సర్ ఉండదు దానికి. సో లోపల ఏం జరిగిందో మనకు తెలియదు, షర్మిలకు ఏదైనా ఆఫర్ చేస్తాం తీసుకోలేదా అవన్నీ మనకు తెలియదు. కానీ బయటికి మాత్రం అర్థమైంది ఏంటి, షర్మిలకు ఏ రకమైన రాజకీయ గుర్తింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో మనకు కనిపించలేదు. మరి ఈ ప్రశ్న రేపు షర్మిల వెళ్ళి అడుగుతుంది, అన్న కొరకు నేను పాదయాత్ర చేశాను కానీ నన్ను ఎందుకు డిజోన్ చేసుకున్నారు అని. సో
సో అది ఒక పవర్ఫుల్ క్వశ్చన్గా వస్తుంది. ఎస్. తర్వాత ఇంకో పర్సనల్ ఎంబరాస్మెంట్ అంటే తల్లి. ఇప్పటి వరకు విజయమ్మ చాలా క్లియర్గా బిడ్డ వైపు ఉన్నారు. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు పదవికి కూడా రాజీనామా చేశారు. షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రయోగంలో కూడా ఆమె కీలక భూమిక పోషించారు. ఎస్. అనేక సందర్భాలు ఆమె జెండా ప్రారంభించారు. రేపు కొడుక బిడ్డ ఏదో ఒక వైపు ఉండాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఉంటుంది, అవును. లేదా తటస్థంగా ఉండాలి. అప్పుడు విజయమ్మ గారు ఎటువైపు ఉంటారు? అంటే ఇప్పటికే బిడ్డ వైపు వచ్చారు కదా. ఆమె బిడ్డ వైపు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బిడ్డ వైపు ఉన్నారు క్లియర్గా. Yes. రేపు ఆంధ్ర రాజకీయాలు ఎలా ఉంటారు? కానీ కొన్ని వర్గాలు చెప్పేది ఆమె ఆ పరిస్థితి రావాలని కోరుకోదు, ఆ పరిస్థితి రాకుండా నివారిస్తుంది సాధ్యమైనంత. తప్పనిసరి అయినప్పుడు ఆ బిడ్డ వైపే ఉంటుందని కూడా వార్తలు వస్తాయి. అంటే ఇప్పటికే వైసీపీకి తను గౌరవ అధ్యక్షులుగా రాజీనామా కూడా చేశారు. అనేది తటస్థంగా కూడా ఉండొచ్చు కదా, బిడ్డ వైపు ఉండాలని లేదు. నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నువ్వు ఎంటర్ అయితే నేను దానికి దూరంగా ఉంటాను అని కూడా అనొచ్చు. కానీ ఒకవేళ తల్లి కూడా విజయమ్మ గారు కూడా వచ్చి షర్మిలకు మద్దతుగా ఉంటే మాత్రం అది ఇంకా ఎంబరాసింగ్గా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. అంటే మన భారతీయ సమాజం కూడా చాలా సెంటిమెంటల్ సమాజం. అంటే తండ్రి అర్ధాంతరంగా చనిపోతే అప్పటిదాకా రాజకీయాల్లో ఏమీ లేని ఒక సాధారణ ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పట్ల ఇంత పెద్ద ఎత్తున స్పందించిన సమాజం ఇది. అంటే ప్రజలు చాలా ఎమోషనల్ మన దేశంలో. అది రేపు తల్లి చెల్లి ఎమోషన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పండితే జగన్ చాలా కష్టమైతే ఇప్పుడు ఉన్నట్టుండదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళంతా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళే. వాళ్ళు రేపు షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తే కాంగ్రెస్లో చేరటానికి ఉన్న ఏకైక అడ్డంకి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ద్రోహం చేశారు అని జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కాంగ్రెస్ పైన టార్గెట్ చేయగలుగుతున్నాడు. రేపు రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోనూ ఒక బిడ్డ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసే విమర్శలు అర్థం ఉండదు. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి, అనుమానం లేదు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఆ మేరకు పర్సనల్ అండ్ పొలిటికల్ ఎంబరాస్మెంట్గా ఉంటుంది కనుకనే బహుశా కుటుంబ సభ్యులతో రాయబారాలు చేస్తే చేయొచ్చు, దాన్ని కొట్టిపారేలే మనం. వైవి సుబ్బారెడ్డి వాళ్ళు వెళ్ళారు, అంటే ఎవరైనా చేయొచ్చు, ఎందుకంటే ఇబ్బంది అయితే ఉంటుంది. ఎన్నికల్లో ఓట్లు ఎంత మేరకు ఎఫెక్ట్ అవుతాయన్న తర్వాత సంగతి, కానీ పొలిటికల్ అండ్ పర్సనల్ ఎంబరాస్మెంట్ అయితే తప్పదు. అంటే మన మధ్య సంభాషణ కూడా హైలైట్ చేసిండు. అంటే మేము రోడ్డున పడితే ఇన్నాళ్ళు పట్టించుకోలేదు, నేను ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా, ఇప్పుడు జగన్కి ఇబ్బంది అవుతున్నా నాయకు వస్తున్నారా, ఏ ముఖం పెట్టుకుని వచ్చారనేది నేనేం ప్రత్యక్ష సాక్షి కానప్పుడు కామెంట్ చేయలేదు కదా. అలాగే మాట్లాడారని నాకు తెలియదు. అది ఎలా మాట్లాడారన్నది స్పెసిఫిక్గా నేను చెప్పలేను. నేను చెప్పేది పొలిటికల్ ట్రెండ్ చెప్పగలుగుతాను తప్ప వైవి సుబ్బారెడ్డికి షర్మిలకు మధ్య జరిగిన సంభాషణలో ఆంధ్రజ్యోతి విలేకరు అయితే ఉండడు, ఏ పత్రికా విలేకరు ఉండడు. అది ఎవరు చెప్పాలి? షర్మిల అయినా చెప్పాలి, వైవి సుబ్బారెడ్డి అని చెప్పాలి. మరి ఆంధ్రజ్యోతికి ఎవరు చెప్పారో నాకు తెలియదు, నాకైతే ఎవరు చెప్పలేదు.